హలో, చూడండి ఈరోజు పుట్టగొడుగుల కూర వండుతున్నాను అనమాట. దానికోసం మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి, మనకి మేమైతే పుట్టకొక్కలు అంటాం, నాటు పుట్టగొడుగులు మేము పుట్టకొక్క అంటాం అన్నమాట. ఇది ఈరోజేమో వండి మీకు చూపిస్తాను. చూడండి, నూనె, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఆయిల్ వేస్తాను. చూడండి, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ అయిపోయింది కదండి. ఇప్పుడు వేసుకుందాం పుట్టగొడుగులు. దీనికి ఒక స్టోరీ కూడా ఉన్నది, చెప్తాను వినండి. ఓకేనా? చెప్తాను. ఉప్పు వేసేద్దాం. పెద్దవైనట్టయితే ఇలా కట్ చేసుకోవాలండి అవి. ఇప్పుడు కారం వేసేద్దాం. కారం కొంచెమే వేసుకోవాలండి దీనికి. ఇందులో ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. వాటర్ అయితే ఎక్కువగా ఉంటుంది. మనం వాటర్ వేసుకో అవసరం లేదు. మ్యాక్సిమం కూడా అదే అలా ఉడికిపోతుంటుంది అన్నమాట. చూడండి, వాటర్ వేయలేదు మనం, కానీ దగ్గరగా అయిపోయింది అన్నమాట. నేనైతే మసాలాలు అవి ఏమి వేయనండి. ఇలా వెల్లుల్లిపాయ దంచి ఇలా వేసేస్తానమాట. ఇలా తొక్కతో అయితే నాకు ఇష్టం తినడానికి, అందువల్ల ఇలా వేస్తాను నేను. మీకు చిన్న స్టోరీ చెప్తా అన్నాను కదా, దీనికోసం. ఇదేంటంటే, ఒక అత్త కోడలు అయితే, ఆ కోడలు అత్తగారంటే భయం అన్నమాట. దానికి తోడు ఆవిడకి చికెన్, నాకు కోడి తినాలనిపిస్తుంది, కోడి మాంసం. అయితే ఈ అత్తగారు నీళ్ళకి వెళ్తారనమాట. ఈ నీళ్ళకి వెళ్ళి వచ్చేసరికి ఈ కోడిని కోసి వండుకొని తిందామనుకునేసరికి అత్తగారు వచ్చేస్తే ఏం చేస్తుంది ఆవిడ, ఈ కోడి మాంసాన్ని పుట్ట దగ్గరికి పట్టుకెళ్ళి పుట్టలో వేసేస్తారనమాట. ఆ పుట్టలో వేయడం వల్ల అది ఇలాగ పుట్టగొడుగు అవుతుంది అని పూర్వం మా పెద్దలు, మా అత్తగారు వాళ్ళు మాకైతే చెప్పారు. దీనికి కథ అయితే అదనమాట. కానీ ఇదైతే మట్టుకి ప్రకృతి ప్రసాదించింది అనమాట.